హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిడ్నీ సుందరి. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో మేము ఉంటున్న ఇంట్లో బ్యాక్ యార్డ్లో ఒక నిమ్మకాయ చెట్టు ఉందన్నమాట. అది ఎంత లైవ్లీగా అనిపిస్తుందంటే బ్యాక్ యార్డ్కి వెళ్ళినప్పుడల్లా అది మనకు చాలా ప్లెజెంట్ అండ్ హ్యాపీ మూడ్లో ఉంచుతుంది. అండ్ ఆ నిమ్మకాయలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూస్తే ఎందుకో ముచ్చటగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే లైట్గా షాపింగ్ చేసి కొంచెం సండే కదా అలా సరదాగా బయటకు వెళ్దాము. ఎలాగో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నా కదా, నా దగ్గర ట్రైపాడ్ లేదు. సో ట్రైపాడ్ కొందాము, ఏదన్నా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ దొరికితే అట్లీస్ట్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అన్నట్టు మా హస్బెండ్ అంటే సరే అని బయటకు వెళ్ళాము. ఇక్కడ ఆఫీస్ వర్క్స్ అని ఒక షాప్లో అన్నీ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఆఫీస్ వర్క్స్ వెళ్ళినప్పుడల్లా నాకు మా రిషి గారు గుర్తొస్తాడు. వాడికి ఎన్ని కలర్స్ కొన్నామంటే ఈ స్కెచ్ పెన్స్ ఆల్మోస్ట్ ఒక $300-400 మేము వాడి కలర్స్, స్కెచ్ పెన్స్, క్రియేటివిటీకే ఖర్చు పెట్టుంటాము. అది కూడా 2-3 మంత్స్కి అంతంత స్పెండ్ చేసేవాళ్ళము. ఎందుకంటే మన పిల్లల మీద ఉన్న ప్రేమ మనకు అలాంటిది. సో ఇక్కడ వెళ్ళినప్పుడు చాలా వెరైటీ థింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇండియాలో ఇలా అవైలబుల్ ఉండదు. సో ఇలాంటివి కొన్ని కలెక్ట్ చేసుకొని ఇండియా వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఫైనల్గా నాకు ట్రైపాడ్ అయితే ఒకటి దొరికింది బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో ఇక్కడ నేను చూశాను, అది వాయిస్ అక్కడ అందరు ఫుల్ క్రౌడెడ్ ఉండేటప్పటికీ కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. అండ్ ఆ ట్రైపాడ్ అయితే నాకు బాగా నచ్చింది, బిగినర్ ఫ్రెండ్లీ అనిపించింది. సర్లే చూద్దాం ఏముందిలే కదా, మీ నీళ్ళే మీరు ఎప్పటికైనా ఆదరిస్తారు. అలా సరదాగా వెళ్తున్నప్పుడు మాకు వినాయక చవితి ఆ స్టాల్స్, షాప్స్ కనిపించాయి. ఆ లడ్డూస్ చూసారు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ మాకు ఒక వినాయకుడు నచ్చాడు. సో మాకు బాగా నచ్చేటప్పటికి ఎలాగో వీక్ డే వెళ్ళి షాపింగ్ చేయడం కుదరదు, ఇక్కడ వర్క్లో బిజీ ఉంటాం కదా. సో మేము వెళ్ళి సరదాగా వెళ్ళినప్పుడు అదొకటి నచ్చింది బాగా. మట్టి వినాయకుడే తీసుకున్నాము. నేను ఏం తీసుకున్నాను అన్నది మీకు డైరెక్ట్గా వినాయక చవితి రోజు చూపిస్తాను. అండ్ అలా సరదాగా వెళ్ళాము. మళ్ళీ తర్వాత ఏమైందంటే అక్కడ మీకు షాప్లో ఈ వెరైటీ పేరుతోటి స్నాక్స్ కనిపించాయి. ఇంత డిఫరెంట్ పేర్లు పెడతారేంట్రా బాబు అనుకున్నాను. నవ్వులకి చచ్చిపోయాను ఆ రోజు. ఆ టైం అంతా మా ఆయనకు చూపించి, ఇదిగో ఇది తీసుకెళ్తావా, ఇండియాకి ఎప్పుడైనా తీసుకెళ్ళాలి కదా, ఇలాంటివి ఏమైనా తీసుకొని వెళ్ళి చూపిస్తావా, ఫన్గా అనిపించింది.